నిన్న బిల్ గేట్స్ని తీసుకొచ్చిండు మళ్ళీసారి. చంద్రబాబు విజనరీ, డైరెక్ట్ చంద్రబాబు విజనరీ. ఏది బిల్ గేట్స్ని తీసుకొస్తే విజనరా? బిల్ గేట్స్ని తీసుకొస్తేనే విజనరా? తొలి భేటీలోనే ఈ విషయం గుర్తించా, సమకాలీనుల్లో సింగపూర్ ప్రధాని ఒక్కరే, ఆయనలా విజన్ ఉన్ననేత చెప్పు తీసుకోవటం. నేను ఇక గీత రాతలు రాసుకొస్తారు ఎవడన్నా, ఇది మరీ గీత దారుణంగా. మొన్న ఆయన కొనిదల రామకృష్ణ అయింది ఆ జనసేన పార్టీ నుండి గెలిచిండు. ఆయన అసెంబ్లీకి వచ్చిందే కేవలం లోకేష్ కొడుకును పొగొట్టడానికి ఆయన అసెంబ్లీకి వచ్చినట్టున్నాడు. ప్రపంచంలోనే ఏదో చిన్న వయసులో నాట ఏదో సాధించిండట లోకేష్ కొడుకు, దాన్ని అసెంబ్లీలో చెప్తాను. అంటే లోకేష్ కొడుకు ఘనతని చెప్పడానికి అసెంబ్లీకి వచ్చిండు. నవ్వుతాను, మొత్తం నవ్విళ్ళు అసెంబ్లీలో. నువ్వు గీ చెప్పేదానికి వచ్చినా వాళ్ళ కొడుకు గురించి, లేకపోతే వాళ్ళ కొడుకు గురించి చెప్పమని నీకు స్క్రిప్ట్ రాసి ఇచ్చిండ్లా అని. ఇప్పుడు ఇది కూడా ఈ చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్ రాసిస్తే ఆంధ్రజ్యోతి పేపర్ ప్రింట్ వేసింది అన్నట్టు. తొలి భేటీలోనే ఈ విషయం గుర్తించినట్టు ఎవరు? బిల్ గేట్స్ చెప్తాండు ఇప్పుడు ఆంధ్రజ్యోతి పేపర్కు ఏమని, చంద్రబాబు నాయుడు మహా విజనరీ, ఆకాశాన్ని పుట్టించింది ఆయనే, భూమిని పుట్టించింది ఆయనే, ఈ మొత్తం ప్రకృతిని మొత్తం గుర్తించింది ఆయనే, ఆయనలో గొప్ప విజనరీ ఉన్నారని నేను తొలి మీటింగ్లోనే గుర్తించిన 1995లో. అప్పుడు ఈ హైదరాబాద్కి వచ్చినప్పుడు గుర్తించిన నేనని ఇగో ఇట్లా బొట్లు పెట్టించి బిల్ గేట్స్ తోటి చెప్పించాలి అన్నట్టు. ఈయన సమకాలికులు భారతదేశంలో ఎవరు లేరట. చంద్రబాబు నాయుడు స్థాయి సమకాలికలు హైదరాబాద్లో కానీ ఈ భారతదేశంలో కానీ ఎవరు లేరట. సింగపూర్ ప్రధాని ఒక్కరే చంద్రబాబు నాయుడుకి సమకాలికుడట. అంత దూరం వేయండు ఆయన సమకాలికుల కోసం. ఆంధ్రప్రదేశ్లో టెక్ పాలన గ్రేట్, సీఎంపై బిల్ గేట్స్ ప్రశంసల వర్షం. అమరావతి పర్యటనకు వచ్చిన బిల్ గేట్స్కు సీఎం ఎదురేగి స్వాగతం. ఎదురేగి ఉరకకపోతే పైసలు రావు మరి. బిల్ గేట్స్కు ఎదురుంగురికి ఆయనకు ధనం పెట్టకపోతే రూపాయి రాదు మరి. అమరావతి సంజీవనని, డేటా లేక్ ప్రాజెక్టులపై వివరించిన చంద్రబాబు నాయుడు. అమరావతి పర్యటనకు వచ్చిన బిల్ గేట్స్ సీఎంపై ఇదంతా ముఖస్థుతి ఉంటుందా? ముఖస్థుతే ఉంటుంది వ్యాపారంలో ఎక్కువ. ఒకరినొకరు పొగుడుకోవడం, రాజకీయంలో ఇవ్వడం. మొత్తానికి ఇక్కడికి వచ్చిన ఆయనకు మంచిగా ఎర్రకోతి లెక్క కప్పిన్లు ఆయనను ఈ సెల్ఫీ తీసుకుంటానులా ఏంటిది ఇది. సాగులో డ్రోన్ వినియోగం గురించి బిల్ గేట్స్కు వివరిస్తున్న మహిళా చిత్రంలో ఏపీ సీఎం చంద్రబాబు. ఇవన్నీ చూసే ఉన్నాడు ఆయన, కానీ ఆయన చూడని ఆయన అమెరికాకు తెలియని వ్యవసాయం ఉన్నదా? టెక్నాలజీలో అమెరికాకు తెలియని టెక్నాలజీ ఉన్నదా? ఇప్పుడు ఇంత డైరెక్ట్ చంద్రబాబు విజనరీ అని ఆయన రాసుకొచ్చి ఎంపగుడు పోయిండు పో. భారతదేశంలోనే చంద్రబాబు నాయుడుతో పోటీ పడే రాజకీయ నాయకుడే లేడాట, విజనరీ లేడాట.